హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనితా సర్నాల యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు ఈ హాట్ సమ్మర్లో కూల్ ఫ్రూట్ సలాడ్ అనమాట. చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో అందరూ ట్రై చేయండి. బయట ఎండలు అయితే మండిపోతున్నాయి కాబట్టి మనం చల్లగా ఏదైనా సలాడ్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎవరికైనా స్వీట్ క్రేవింగ్స్ కనుక ఉంటే, తీపి తినాలనిపించినప్పుడు కూడా ఈ సలాడ్ కనుక మనం చేసుకున్నట్లయితే ఆ స్వీట్ క్రేవింగ్స్ కూడా తగ్గిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మీరు చేయాల్సింది ఏంటి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ గంటను కనుక మీరు క్లిక్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ మీకు త్వరగా చేరుతాయి. ఇప్పుడు సలాడ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా అయితే సలాడ్కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. మన దగ్గర ఏవైతే ఫ్రూట్స్ అవైలబుల్ ఉన్నాయో వాటిని మనం చక్కగా అందంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. మనం ఫ్రూట్ సలాడ్ని ఎంత అందంగా తయారు చేస్తామో సలాడ్ కూడా అంతే చక్కగా వస్తుంది. నేనైతే 5 రకాల ఫ్రూట్స్ తీసుకున్నాను. నెక్స్ట్ సబ్జా గింజలు, చల్లటి పెరుగు, హనీ కూడా తీసుకున్నాను కొంచెం స్వీట్ కోసమని. దానిమ్మ గింజలు, యాపిల్, గ్రేప్స్, బనానా, ఇంకా కివీ ఫ్రూట్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం సలాడ్ని మిక్స్ చేసుకుందాం. ఒక్కొక్కటి 1 బై 1గా ఫ్రూట్స్ని చక్కగా బౌల్లో వేసుకుందాం. ఫ్రూట్ సలాడ్ చేసేటప్పుడు మనం గాజుది గనక బౌల్ ఉంటే అందులో చేసుకోండి. గాజు బౌల్లో నుంచి ఫ్రూట్ సలాడ్ చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. స్టీల్ గిన్నెల్లో వాటిల్లో చేస్తే మనకి అంత అందంగా కనిపించదు. మనం చేసుకునేటప్పుడు ఏ ఫుడ్ అయినా అందంగా కనిపించాలి, అందంగా తయారు చేసుకోవాలి. అప్పుడే మనం ఆ ఫుడ్ తింటే మనం కూడా అంతే అందంగా ఉంటామన్నమాట. ఫ్రూట్స్ ముక్కలు వేసుకున్న తర్వాత చల్లటి పెరుగు, నానబెట్టిన సబ్జా గింజలు, కొంచెం స్వీట్నెస్ కోసం తేనె కూడా వేసుకోవాలన్నమాట. తేనె స్కిన్కి చాలా మంచిది. ఈ సమ్మర్లో సబ్జా పెరుగు కూడా చాలా మంచిది. మొత్తాన్ని చక్కగా మెల్లగా మిక్స్ చేసుకోవాలి. కసపిస చేయొద్దండి. చాలా చక్కగా నిదానంగా అందంగా ఈ సలాడ్ని తయారు చేసుకుందాం. ఓకే అండి, ఈ హాట్ సమ్మర్లో కూల్ ఫ్రూట్ సలాడ్ మీరు కూడా చక్కగా తయారు చేసుకొని మీరు మీ ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి, చక్కగా తినండి. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్.